యాంకర్ నుంచి హీరోగా మారి సినిమా ప్రపంచంలో తనదైన ముద్ర వేశారు హీరో శివకార్తికేయన్. తమిళ చిత్ర పరిశ్రమలో విభిన్న కంటెంట్ చిత్రాలతో హిట్స్ అందుకుంటూ తక్కువ సమయంలోనే స్టార్ స్టేటస్ సంపాదించుకున్నారు. ఆయన నటించిన చిత్రాలు తెలుగులోనూ డబ్ అయ్యి సూపర్ హిట్ అయ్యాయి. దీంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ హీరోకు మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడింది. ఇప్పుడు సంక్రాంతి పండుగ సందర్భంగా పరాశక్తి సినిమాతో ప్రేక్షకులను అలరించనున్నారు. ఇదెలా ఉంటే గత రెండేళ్ల క్రితం సంక్రాంతి హిట్ అందుకున్నారు శివకార్తికేయన్. 2024లో పొంగల్ ఫెస్టివల్ సందర్భంగా విడుదలై బాక్సాఫీస్ వద్ద మంచి రెస్పాన్స్ అందుకున్న సినిమా అలయాన్. థియేటర్లలో సూపర్ హిట్ అయిన ఈ సినిమా ఇప్పటికీ తెలుగు ఓటీటీలోకి రాలేదు. ఇప్పుడు ఎట్టకేలకు ఈ సినిమా ఓటీటీలోకి వచ్చేసింది. ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ ఆహా వీడియో ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను సొంతం చేసుకుంది. జనవరి 7 నుంచి ఈ సినిమా ఆహా వీడియోలో స్ట్రీమింగ్ అవుతుంది. వీధిని భవిష్యత్ కలవబోతోంది. అలయన్ జనవరి 7 నుంచి ఆహాలో స్ట్రీమింగ్ కానుంది అనే క్యాప్షన్ తో పోస్ట్ చేసింది. ఆహా ఎట్టకేలకు రెండేళ్ల తర్వాత ఈ సినిమా ఓటీటీలోకి వచ్చేసింది. ఈ సినిమాలో రకుల్ హీరోయిన్ గా నటించగా ఎలియన్ పాత్రకు హీరో సిద్ధార్థ్ వాయిస్ అందించారు. అలాగే శివకార్తికేయన్, సిద్ధార్థ్ ఇద్దరు కూడా ఈ సినిమాకు ఎలాంటి రెమ్యునరేషన్ తీసుకోలేదు. ఈ చిత్రానికి ఏఆర్ రెహమాన్ సంగీతం అందించారు. సైన్స్ ఫిక్షన్ కథాంశంతో రూపొందించిన ఈ సినిమా నిజానికి 8 ఏళ్ల కిందట రిలీజ్ కావాల్సింది. కానీ కొన్ని కారణాలతో షూటింగ్ ఆగిపోవడం, ఆ తర్వాత అన్ని అడ్డంకులు దాటుకుని 2024లో సంక్రాంతి పండక్కి రిలీజ్ అయింది. ఇప్పుడు రెండేళ్లకు తెలుగు ఓటీటీలోకి వచ్చేసింది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద 83 కోట్ల రూపాయలు వసూలు చేసింది.